నిన్ననే చూసిన సినిమా నా మైండ్లో థాట్లు ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. అసలు ఏముందిరా ఈ సినిమాలో అంటే బొచ్చు ఎంసీఏకి ఖైదీకి పెళ్లి చేస్తే పుట్టిన పిల్లోడికి నిక్కర్ బదులు కేజీఎఫ్, షర్ట్ బదులు వకీల్ సాబ్ వేసిన తర్వాత ఏదో మిస్ అవుతుందే అని అనుకొని సేమ్ యానిమల్ సినిమాలో ఉన్న మేనేజమే విలన్ గాడికి పెట్టేస్తే గదేకి ఈ సినిమా. వెల్కమ్ టు డబుల్ ఉస్తాద్ కామెంటరీ. నేను మీ డబుల్ ఉస్తాద్. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ఉన్నోళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ తమ్ముడు. ఓపెన్ చేస్తే ఈ ఫ్యాక్టరీ బ్లాస్ట్, అందులోంచి వచ్చే పాయిజనస్ గ్యాసెస్ పీల్చుకొని కుక్కలు, నక్కలు, బల్లు, పిల్లులతో పాటు మనుషులు కూడా చచ్చిపోతారు. అందుకే చెప్పేది పుక్కట్ల గాలి వస్తుంది కదా అని పీల్చుకోకూడదు. ఇంతకీ ఈ ఫ్యాక్టరీ ఎవరిది? మన విలన్ది. ఇప్పుడు మన లంగ విలన్ ఈ దొంగ మినిస్టర్ కి 10 కోట్లు, చీఫ్ మినిస్టర్ కి 100 కోట్లు, కాని బాధితులకు మాత్రం 2 lakhs per head. 2 lakhs per head. కట్ చేస్తే ఆ ఎక్స్క్రేషన్ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి బాధితుల ఫ్యామిలీ మెంబర్స్ ఈ లైన్ లో నిల్చుంటారు. అందరు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ అక్క మాత్రం I am cousin sister of Mao Chang, granddaughter of Joseph Stalin, avid reader of Karl Marx and ardent follower of Sanjay Sahu అని చెప్పి చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అరుపులతో కేకలతో నిజాన్ని దాచలేరు. కాబట్టి ఐ డోంట్ వాంట్ యువర్ కంపన్సేషన్, ఐ వాంట్ న్యాయం, ధర్మం అని ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటది. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే గా పంచడలకు చెప్పడానిక నువ్వు గంతసేపు గా ఎండలో గా లైన్ లో నిల్చుంది అంటే అలా కాదమ్మా, ఆ ప్రొటెస్ట్ ఏదో ముందే చేయొచ్చుగా. ఇక ఇప్పుడు ఈ అక్కని చూసి వెనకమాల ఉన్నోళ్ళు, అంతకుముందు చెక్కులు తీసుకున్నోళ్ళు. ఈ విలన్ గాడు ఎంత ఎర్రిపప్ప అంటే గవర్నమెంట్ వాళ్ళమే ఎక్కువ ఇస్తాము. 2 lakhs per head. ఇప్పుడు చూస్తారు ప్రొటెస్ట్ కూర్చున్నారు. ఇక ఇప్పుడు ఈ ముసలి తాతలు వేసి మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి, మా నాన్న జ్ఞాని, మా నాన్న ట్రైని, మా నాన్న జాని అని ఎలివేషన్ డైలాగ్ కొడుతుంటే మన హీరో ఎంట్రీ. ఆడేమన్నాడు రాడు? అప్పుడు వచ్చినాడు రా అర్జునుడు. ఓకే ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కనీసం ఒక్కటి కూడా సెంటర్ పాయింట్ దాకలేదు కదరా. మళ్ళా మనోడి గోల్ ఏంది ఈ సినిమాలో? గోల్డ్ సార్, కమింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ కొట్టాలి. ఇంతలో మన కోచ్ హీరో దగ్గరకు వచ్చి అని అనడంతో అందరి ముందు పరుగు అని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే టు బి ఫ్రాంక్, ఈమె ఈ సినిమాలో హీరోయిన్ అనుకున్నా. అంటే విలన్ ఇంట్రో అయింది, హీరో ఇంట్రో అయింది, తర్వాత కామన్ ఉండాల్సింది హీరోయిన్ ఇంట్రోయేగా. కానీ ఈవిడ హీరోయిన్ కాదు, హీరో ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ he's more than a friend, way more than a boyfriend. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. ఇప్పుడు ఈ ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తుంది. ఆ స్టార్ట్అప్ పేరు వీలింక్. ఈ వీలింక్ కి ఈ సినిమాకి ఎలాంటి లింక్ లేదు. కానీ స్పెషల్ స్క్రీన్ టైం ఇవ్వడానికి రీజన్ వకీల్ సాబ్ హ్యాంగ్ ఓవర్. అంటే ఒక పక్క సందీప్ రెడ్డి వంగ లాంటోళ్ళు సినిమాల్లో ఆడాలని ఆబ్జెక్టిఫై చేస్తుంటే, నా సినిమాలో లేడీస్ ని ఎంపవర్ చేసి ఒక ఆదర్శ పురుషుడిలా ఈ ప్రపంచం ముందు నిల్చుంటున్నా అని అనుకుంటాడు డైరెక్టర్. ఇక బ్యాక్ టు మన హీరో ఏం చెప్తుండో చూడండి. ఫస్ట్ కామ్ ఉన్న రూమ్ లో మెడిటేషన్ చేస్తాడు. ఫోకస్ చేయలేకపోవడం వల్ల స్విమ్మింగ్ పూల్ లో, ఆ తర్వాత పార్క్ లో. నువ్వు కామ్ ఉన్న రూమ్ లోనే ఫోకస్ తో మెడిటేషన్ చేయలేకపోయినావు, అలా పబ్లిక్ ప్లేసెస్ లో ఎలా అన్నా ఫోకస్ చేస్తా అనుకున్నావు? జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు మన హీరో తన ఏకాగ్రతని ఎంత ఛానలైజ్ చేసి ఒక బ్రూటల్ ఫోర్స్ గా తనని తాను మలుచుకొని విగరస్ గా ప్రాక్టీస్ చేస్తూ రిగరస్ గా బాణాలు వేస్తాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అని అనుకొని ఆర్చరీ కాకపోతే బాక్సింగ్ ఏదో ఒకటి వేసి గోల్డ్ మెడల్ కొట్టాల్సిందే అని వెళ్ళి ఆ ఆర్చరీ బోర్డుతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి ఏళ్ళని ఎరగొట్టుకుంటాడు. ఇప్పుడు మన ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఆర్ యూ మెంటల్, ఐ ఆమ్ కరెంట్ షాక్ అని అనడంతో మన హీరో బైక్ వేసుకుని వెళ్ళి ఫ్లైఓవర్ మీద నుంచి బంగీ జంప్ చేసి చెయ్యి ఎరగొట్టుకుంటాడు. ఎస్, ఐ ఆమ్ మెంటల్, యూ కరెంట్ షాక్.
ఇండియాకి గోల్డ్ మెడల్ మిస్ అయిందే. అసలు ఏంటంటే మనడు ఫోకస్ చేయలేకపోవడానికి రీజన్ ఫ్లాష్ బ్యాక్ 20 years బ్యాక్ అక్క ఈ లెటర్ బాయ్ ఫ్రెండ్కి ఏమంటే మన తమ్ముడు బాబుకి ఇస్తాడు. అనుకున్నంత అయింది. కాన్సిక్వెన్షియల్లీ నేను బ్రతికున్నన్ని రోజులు మీరు నా ఇంటి గడప తొక్కదు, నేను ఇంటి గడప తొక్కను. end of flashback. ఈ ముదనాష్టం స్టోరీ వినడానికి ఈ ఫ్రెండ్ పని గట్రా అన్ని మానేసుకొని కూర్చుంటది. ఏమ్మా హీరో అంటే బేవర్స్, నీకు ఆ స్టార్ట్అప్ బిజినెస్ ఏదో ఉందిగా, వెళ్ళి కాస్త పన్నుడు కట్ చేస్తే కేజీఎఫ్ బీజిఎంతో టైటిల్ కార్డ్. ఓకే. ఇప్పుడు మన విలన్ ఏం చెప్తున్నాడో చూడండి. గవర్నమెంట్ అపాయింట్ చేసిన నిజ నిర్ధారణ కమిటీ అంటే మీరు రేపు పొద్దున 9 గంటలకి కలెక్టరేట్ లో మాకు విరుద్ధంగా రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నారు. కానీ మాకు అనుకూలంగా మామే ఒక రిపోర్ట్ తయారు చేసేసుకున్నాము. కాబట్టి దయచేసి దీని మీద సంతకాలెట్టి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. దీనికి ఈ ఆఫీసర్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన నిజ నిర్ధారణ కమిటీ వీళ్ళు ఇలా అంటారని మన విలన్ బ్యాచ్ కి ముందే తెలుసు. అందుకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎత్తుకొచ్చి బ్లాక్ మెయిల్ చేసి సంతకం పెట్టించుకుందాం అని అనుకుంటారు. కానీ అక్కడ ఉంది అల్లా టప్ప ఆఫీసర్లు కాదు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన నిజ నిర్ధారణ కమిటీ. అందులోంచి ఒకడు లేచి అంటే మా ఒంటి మీద వస్తువులు సెల్ ఫోన్లు లాగేసుకుని మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి చంపుతామని బెదిరిస్తే మేం భయపడి సైన్ చేస్తాం అనుకుంటున్నారా? నో. అనుకున్నంత అయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నో. ఇప్పుడు అనండి. నో. అనరే నోరు పడిపోయిందా? నో. ఇప్పుడు వీళ్ళందరూ సంతకాలు పెడతారు. కానీ మేము సైన్ చేసినంత మాత్రాన ఈ రిపోర్ట్ అప్రూవ్ అవ్వదు. మా కమిటీ ఎక్స్పర్ట్ మెంబర్స్ సైన్ చేస్తేనే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇంతకీ ఎవరో ఎక్స్పర్ట్ మెంబర్? లేడీ ధర్మరాజు. దానికి మన విలన్ ఓ భగవాన్ ఐక్య, వాడి గుండెలో కత్తి దిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్. ఇప్పుడు మన అందరికి ఒక జెన్యూన్ డౌట్ వస్తుంది. అరే సీఎం కి 100 కోట్లు, మినిస్టర్ కి 10 కోట్లు ఇచ్చిరు కదా, మేనేజ్ చేయడానికి ఇచ్చిరు కదా, మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లొల్లేంది అని. ఎస్, డౌట్ జెన్యూనే, కానీ డైరెక్టరే ఫ్రాడ్. ఇప్పుడు మన హీరో చెక్క తొక్క నక్క ముసలి నక్క ఈ కొండ పైన ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఈ కొండకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ కి బార్డర్ లో ఉంటుంది. ఓన్లీ 2 దారులే ఉంటాయి, 1 ఫ్రమ్ ఏపీ, 1 ఫ్రమ్ ఛత్తీస్గఢ్. అక్కడ నో గవర్నమెంట్, నో పోలీసు, నో లా అండ్ ఆర్డర్. దట్ మీన్స్ ఇష్టం వచ్చిన చంపుకోవచ్చు, ఎవ్వరు అడిగాడు. బోనస్ గా ఫోన్ కి సిగ్నల్ ఉండదు. ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే వెళ్ళి టవర్ కింద కూర్చోవాలి. ఇలాంటి వింత ప్రదేశంలో అక్క ఏం చేస్తుంది? ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళింది. ఆ కొండ పైన భక్తి పరవశంతో మునిగిపోయిన మన అక్కకి విలన్ ఈస్ కమింగ్ టు అటాక్ హర్ అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెంటనే అక్క ఈ పోలీసుడికి కాల్ చేసి ఐ నీడ్ యువర్ హెల్ప్ సర్. అంతే, మన పోలీస్ అంకుల్ గన్లు, ట్యాంకర్లు, వ్యాన్లు, బెటాలియన్, పోలీస్ స్టేషన్ లో ఏది కనిపిస్తే అది వేసుకొని బయలుదేరుతాడు. ఇన్ ద మీన్ వైల్ అక్క అండ్ ఫ్యామిలీ కార్ లో జంప్. కానీ విలన్ మనుషులు వచ్చి అటాకింగ్. ఇంతలో మన హీరో నేను టైం నమ్మను, నా టైమింగ్ నమ్మను అని వచ్చి ఫైటింగ్, అది కూడా విత్ ఫ్రాక్చర్డ్ హ్యాండ్. దిస్ ఇస్ బియాండ్ సైన్స్. ఫైట్ తర్వాత మన అక్క, మన తమ్ముడు కట్టింగ్ ఊరు కట్టింగ్ ఊరు కట్టు ఊరు కట్టింగ్ ఊరు కట్టు ఊరు కట్టింగ్ లుక్కు 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 కట్టు పన్న ఒక ఎమోషనల్ సీన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తమ్ముడికి అక్క ఎవరో తెలుసు, కానీ అక్కకి తమ్ముడు ఎవరో తెలియదు. ఎందుకు అంటే 20 years అయింది, పైగా పసివాడు అర్జునుడు అయ్యిండు, కాబట్టి గుర్తుపట్ల. ఇప్పుడు అక్క తమ్ముడితో ఫ్యాక్టరీ బ్లాస్ట్, విలన్ అటాకింగ్, లైఫ్ థ్రెటనింగ్, సో యూ నీడ్ టు ప్రొటెక్ట్ అస్ అని అడగడంతో మన హీరో ఐ విల్ బీ ద ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అందరు కలిసి ఫారెస్ట్ లోకి జాయిన్. నౌ దే విల్ స్టార్ట్ దేర్ 2 రూపీస్ ఖైదీ సినిమా జర్నీ. ఇంతలో ఈ పోరడు కయ్య అరుస్తాడు. ఎందుకురా అంటే ఏదో పురుగు గుట్టి పొప్పులు వస్తాయి. వెంటనే మన హీరో ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేద్దాం అనుకుంటాడు. ఏం చేస్తాం, అక్కడ సిగ్నల్ ఉండదు. సో హీ విల్ కాల్ ఎమర్జెన్సీ SOS నంబర్. అటు సైడ్ ఫోన్ ఎత్తేది మెల్లగా నడుస్తుంది నత్త, మీతో మాట్లాడుతుంది రత్న. మరి ఎవడన్నా SOS కి కాల్ చేస్తే హలో మీకు ఏ విధంగా సహాయపడగలను అని అంటారు. కానీ మెల్లగా నడుస్తుంది నత్త, మీతో ఎవరైనా డాక్టర్ కనెక్ట్ చేయగలరా? కొంచెం ఎమర్జెన్సీ. పొద్దెక్కితే వస్తుంది సన్ను, ఈ రత్న ఆలిజ్ వన్ను. శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. దానికి కంగారు పడాల్సిన పనేటి లేదు. ABCDF తాతా బుడ్డాకు టఫ్.
అసలు మ్యాటర్ ఏంటంటే ఈ SOS లేడీ ఇచ్చే నాటు వైద్యం టిప్స్ ని ఫాలో అయ్యి మన హీరో ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు. కరెంటు కుండాలి ఫ్యూజు, రత్నతో మాట్లాడాకివ్వాలి ఫీజు. అలా కదమ్మా, మామూలుగా మాట్లాడితేనే ఫీజులు ఎగదొబ్బుతున్నారు బయట. నువ్వు ఇలా మాట్లాడితే ఎవడన్నా ₹1 ఇస్తాడా? జస్ట్ ర్యాండమ్ డౌట్ అంతే. అయినా ఎమర్జెన్సీ కాల్ చేసి ఎవడన్నా ఫీజు తీసుకునేది? ఇకపోతే ఏదైనా సినిమాలో 1-2 లూజ్ క్యారెక్టర్లు ఉంటాయి. ఈ సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ లూజే. Can I have a dosa, please? Can I get a pizza, please? Can I have pasta with white sauce as well? రే, అది ఎమర్జెన్సీ కాల్ అనుకున్నారా, స్విగ్గీ జొమాటో కాల్ అనుకున్నారా? ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఎత్తుర్రు. ఇక ఇప్పుడు ఈ పాపకి హికప్స్ వస్తాయి. ఎందుకు వస్తాయో నన్ను అడుగుతుంది. కానీ తగ్గడానికి వాటర్ ఇవ్వకుండా ఒక ఫ్యామిలీ సాంగ్ చేసుకుంటాడు. ఈ సాంగ్ తర్వాత మన ఫ్రెండ్ అక్క దగ్గరికి వెళ్ళి ఐ ఓన్లీ సీ యువర్ హస్బెండ్స్ ఫ్యామిలీ, వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ అని అడుగుతుంది. దానికి అక్క అన్నట్టు ఒక లుక్ వేసి వెళ్ళిపోతుంది. వెంటనే బావ దగ్గరికి వెళ్ళి అడిగితే అదొక చిన్న పర్సనల్ మ్యాటర్, వదిలే. దానికి ఫ్రెండ్ అంతే సార్, మేము మాత్రం మా పర్సనల్ జర్నీ మార్చుకుని మీకోసం రావాలి, మా పర్సనల్ టైం ఇచ్చి మీకు సహాయం చేయాలి, మా పర్సనల్ లైఫ్ ని అడ్డేసి మీ పిల్లల్ని కాపాడాలి. కానీ మీరు ఒక చిన్న విషయం అడిగితే మాత్రం చెప్పు. రే, ఎవరికైనా హెల్ప్ చేస్తే డబ్బులు అడుగు, లేదా ఈ అమ్మాయిలా కరెంటు కుండాలి ఫ్యూజు, రత్నతో మాట్లాడాకివ్వాలి ఫీజు అడుగు. కానీ పర్సనల్ మ్యాటర్స్ గట్రా అడగకూడదు. ఎనివేస్ అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో బావ మొత్తం స్టోరీ చెప్పేస్తాడు. అది విని ఫ్రెండ్ అక్క దగ్గరకు వెళ్ళి ఎప్పుడో 20 years బ్యాక్ జరిగిన దానికి ఇంకా తమ్ముడి మీద కోపం పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? దానికి అక్క ఎందుకంటే అది నా గత జన్మ కాబట్టి. నా తమ్ముడిని గుర్తు తెచ్చుకుంటే నాకు నా ప్రేమ గుర్తొస్తుంది. నా ప్రేమ గుర్తొస్తే మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో కాపురం చేసిందని అవుతాను. ఇప్పుడు మళ్ళీ విలన్ మనుషులు అటాకింగ్. ఈసారి మన హీరో ఫైటింగ్ చేయకుండా బాణాలు ఇస్తాడు. కానీ మన హీరో ఆర్చరీ టాలెంట్ గురించి మనకు తెలిసిందేగా. సో రోబో 2.0లో పక్షిరాజులా ఎగిరి అందరినీ పొడిసేసి చంపెత్తాడు. ఫైట్ అయిపోయాక అక్క మళ్ళీ పోలీస్ కాల్ చేసి ఎక్కడున్నారో నీ అబ్బా తొందరరా అని అంటే దానికి పోలీసు వాడు ఏమంటాడో చూడండి. హలో మ్యామ్, ఐఎమ్ సారీ, నేను నంబర్ కూడా ఎంట్రీలోనే ఆగిపోయాను. అదేంటి సార్? నేను లోపలికి వస్తే రూల్స్ మీరే మీకు ప్రొడక్షన్ ఇచ్చి అవుతాను. అప్పుడు మనకి వాళ్ళకి తేడా ఉందనిపించట్లేదు. మరి దేనికిరా పెద్ద పుడింగి గాడిల వెపన్స్ బెటాలియన్ వేసుకొచ్చావు అక్కడికి? అరే ఓపెన్ చేయి అయితే. ఇంతలో సెకండ్ బ్యాచ్ వచ్చి హీరో ఫ్యామిలీ పైన అటాకింగ్. ఇక్కడ మైండ్ బెండింగ్, మైండ్ బ్లోయింగ్ సీన్ ఒకటి ఉంటుంది. ఒక పక్క మన హీరో విలన్స్ తో భయంకరమైన ఫైట్, ఇటు పక్క ఈ ప్రెగ్నెంట్ లేడీకి భరించలేనంత పెయిన్. భయంకరమైన ఫైట్, భరించలేనంత పెయిన్. భయంకరమైన ఫైట్, భరించలేనంత పెయిన్. భయంకరమైన ఫైట్, భరించలేనంత పెయిన్. ఫైట్ పెయిన్, ఫైట్ పెయిన్. ఆ లేడీకి డెలివరీలో హెల్ప్ చేసేది ఎవరు? ద SOS లేడీ. ఇప్పుడు మనం డెలివరీ ఎలా చేయాలో నేర్చుకుందాం. స్టెప్ 1, బాగా గట్టిగా ఇన్హేల్ చేసి ఓం అని ఎక్సేల్ చేయాలి. స్టెప్ 2, దీర్ఘ నిగ్రహతో ఒక సంస్కృత మంత్రాన్ని జపిస్తే అంతే, ఫ్రీ డెలివరీ, సుఖప్రసవం. థియేటర్లో ఇది చూసిన నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి అంటాడు, ఇదే మాట అన్నాడు. ఒక్క నిమిషం నేను గుర్తేసుకుని చెప్తాను. రే, నాకు సనాతన ధర్మం అంటే ఇష్టమేరా, కానీ ఇలాంటి సీన్ సినిమాలో పెడితే మతం మార్చుకుంటా అన్నాడు. లాజికే కదా అది, లాజిక్. ఇలాంటి క్రింజ్ కంకర్ రాడ్ సీన్లు దాటుకుంటూ పోతే మనం సినిమా ప్రీ క్లైమాక్స్ కి చేరుకుంటాం. ఇక్కడ ఇలాంటి భయంకరమైన సీన్లను తట్టుకుంటే క్లైమాక్స్ కి చేరుకుంటాం. ఇక క్లైమాక్స్ లో యాజ్ యూజువల్ గా విలన్ వస్తాడు, న్యాయం ధర్మం గెలుస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ తో హీరో ఒలింపిక్స్ కి వెళ్ళి ఇండియాకి గోల్డ్ మెడల్ తెస్తాడు. క్లాప్స్ బా.